కోడిగుడ్ల టెండర్లలో 600 కోట్ల కుంభకోణం. కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కాంట్రాక్టు. బడా కాంట్రాక్టర్ల కోసమే జీవో 17 స్కామ్పై న్యాయ పోరాటం చేస్తాం. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సో రాష్ట్రంలో గురుకులాలు, అంగన్వాడీలు, హాస్టల్ కోడిగుడ్ల సరఫరా టెండర్లలో కాంగ్రెస్ నేతలు 600 కోట్ల కుంభకోణానికి తెరలేపారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బడా కాంట్రాక్టర్ల మేలు కోసమే ప్రభుత్వం జీవో 17 జారీ చేసిందని విమర్శించారు. జీవోలో బడా బాబులకు అనుకూలంగా నిబంధనలు పొందపరిచారు. సో మండలం యూనిట్గా కాంట్రాక్టర్ల ఎంపిక, ఈఎండి, టర్నోవర్ ఫీజులు, అప్లికేషన్ రుసుమును పెంచడంతో పాటు కోడిగుడ్ల సరఫరాలో గోల్మాల్ చేయడం జరిగింది అని ఆయన ఆరోపించడం జరుగుతుంది. 600 కోట్ల కోడిగుడ్ల కాంగ్రెస్ అంటేనే కమిషన్లని కేరాఫ్గా ధ్వజమెత్తారు. ప్రభుత్వ పెద్దలు 20,000 మంది చిన్న కాంట్రాక్టర్లకు దోహం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణను 10 ఏళ్ల పాటు పాలించిన కేసీఆర్ సంపాదన పెంచి ఇది సో ఏం చేశారు, జీవో 17ను రద్దు చేయాలంటే లేదంటే బీఆర్ఎస్ నేతృత్వంలో కలెక్టరేట్ల వద్ద ధర్నాలకు తిరుగుతాం. పేద కాంట్రాక్టర్ల పొట్ట కొడుతున్నారు వీళ్ళు. కేసీఆర్ ప్రభుత్వంలో టెండర్ దరఖాస్తుకు 500 ఉండేది, టెండర్ దక్కిన తర్వాత 30,000 కట్టారు. కానీ ఇప్పుడు టెండర్ పారాల దాఖలకు 25,000 చెల్లించాలి. టెండర్ దక్కించుకున్నాక 15 లక్షలు కట్టాలని రూల్స్ తెచ్చిర్రు. ఆగస్టు 9న జీవో ఇచ్చి 6 రోజులుగా టెండర్లు వేయాలని చెబుతున్నారు. ఇది పరిస్థితి. వేల మందిని రోడ్డు మీద పడేస్తున్నారు. 3 కోట్ల టర్నోవర్ ఎట్లా చూపుతాము? సో ఈ రకంగా కోడిగుడ్ల టెండర్లు అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేంత వరకు కోడిగుడ్ల టెండర్లు అంగన్వాడీలకు, ప్రభుత్వ విద్యాలయాలకు, గురుకులాలకు యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వం వచ్చి రావడంతో ఈ కోడిగుడ్ల మీద దృష్టి పెట్టింది. ఎంత దౌర్భాగ్యం! చిన్న పిల్లలు తినే అంగన్వాడీలో ఎవరు తింటారు? ఈ కోడిగుడ్లను చిన్న పిల్లలు తింటారు. ఏముంటుంది, 6 రూపాయలు ఒక కోడిగుడ్డు. కనీసం ఆ పోషకాహారాన్ని కూడా తినలేని పరిస్థితిలో పేదలు అంగన్వాడీ కేంద్రాలకు వస్తుంటే వాళ్ళ పొట్టను కొట్టేటందుకు ఓవైపు లీడర్లు, ఆ స్థానిక లీడర్లు, అక్కడున్న కాంట్రాక్టర్లు, దీని వెనుక చక్రం తిప్పుతున్నది ఒక పెద్ద నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు. ఈ ముగ్గురు దొంగల కూటమిగా తయారయ్యి ఈ కోడిగుడ్ల ఈ 600 కోట్ల కుంభకోణానికి తెరలేపారు. దీని మీద మరి విచారణ చేస్తే దీన్ని కూడా హైకోర్టుకు వెళ్తే కానీ లేకపోతే కోర్టులకు వెళ్తే తప్ప న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే స్వతంత్ర వ్యవస్థలు అని చెప్పుకునే విచారణ సంస్థలు ఏవి స్వతంత్రంగా లేవు. అవి పరాధీనంగా బానిస వ్యవస్థలుగా కొనసాగుతున్నాయి. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో అధికారులు, అక్కడ ఉన్న బాధితుల వివరాలను బయటకు పెట్టితే, వాటి మీద విచారణ జరిగితే, ఈ దొంగల ఈపులను వలగొడితే కానీ ఈ కోడిగుడ్లు పిల్లల కడుపులోకి పోయే పరిస్థితి లేవు. మరి అట్లాంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉన్నది.